ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ హత్య సంచలనంగా మారింది. రాయపోల్ సమీపంలో మహిళా కానిస్టేబుల్ నాగమణిని కొందరు దుండగులు అతి కిరాతకంగా చంపేశారు. ఇవాళ ఉదయం అటు డ్యూటీకి వెళ్తున్న సమయంలో కారుతో గుద్ది ఆ తర్వాత ఆమెను గొడ్డలతో నరికి చంపినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై పోలీసులు అటు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇక 2020 బ్యాచ్కి చెందిన ఈ నాగమణి అదే గ్రామానికి, తన సొంత గ్రామానికి, రాయపోల్ గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని నెల రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం అటు నాగమణి కుటుంబ సభ్యులకు అసలు ఇష్టం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగమణిపై ఆమె తమ్ముడు కోపం పెంచుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది. అయితే పెళ్లి తర్వాత నాగమణి అటు హయత్ నగర్లోనే నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు రోజు కావడంతో ఆమె రాయపోల్కి వచ్చింది. ఇవాళ తిరిగి డ్యూటీకి వెళ్లే సమయంలో ఆమె తమ్ముడుగా అనుమానిస్తున్నటువంటి కారుతో గుద్ది అటు గొడ్డలతో నరికి చంపినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ చంపేశారా లేదంటే వేరే వాళ్ళు ఎవరు ఈ హత్యలో ప్రమేయం ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు అటు ఇది పరువు హత్యగానే అటు పోలీసులు భావిస్తున్నారు. అటు ప్రేమ వ్యవహారం ఆ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో వారే ఈ హత్య చేశారనే కోణంలోనూ ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని నాగమణి తమ్ముని కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. అతను దొరకగానే అతన్ని అన్ని కోణాల్లోనూ విచారించి ఈ కేసును సాల్వ్ చేసేందుకు కూడా అటు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా అటు కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ని హత్య చేయడం అనేది ప్రస్తుతం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. మార్నింగ్ అండి, ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఒక ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురైంది. ఆమె తమ్ముడే ఆమెను చంపినట్లుగా పోలీసులు తేల్చారు. నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. గతంలో ఆమె వివాహం జరిగింది. 10 నెలల కిందట నాగమణి భర్తతో విడాకులు తీసుకుంది. నెల రోజుల కిందట మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది నాగమణి. ఇది చూసి తట్టుకోలేని ఆమె సోదరుడు నాగమణి విధులకు వెళ్తుండగా ఆమెను కారుతో ఢీకొట్టి వేట కొడవలతో దాడి చేసి చంపేశాడు. అయితే నాగమణి సొంతూరు రాయపోల్గా పోలీసులు గుర్తించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.